హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం వారణాసి రామకృష్ణ గారు రచించిన హతవిధి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్ళబోయే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్. మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కథలోకి వెళ్దాం. టీవీలో మెగా డైలీ సీరియల్ చూస్తూ సావిత్రి వెక్కిళ్లు పెడుతూ ఏడుస్తుండగా భర్త సత్యనారాయణ ఆ రోజే రిటైర్ అయి మెళ్ళో పూలదండలతో ఇంటికి దగ్గరగా కారు దిగాడు. సావిత్రి లోపల నుంచి బావురుమంటూ పరిగెత్తుకొచ్చేసరికి సత్యనారాయణ కంగారు పడి, ఏమైంది సావిత్రి అడిగాడు. సావిత్రి వెక్కిళ్ళు ఆపకుండానే, సరోజా, అదే మన సరు అంటూ ఆగిద్ది. సరోజ అంటే పక్కింటి అమ్మాయి, రోజు వచ్చిపోతుండే అమ్మాయి అనుకొని, అరెరే ఏమైంది సరుకి ఆందోళనగా అడిగాడు. సరు, మన సరు. సావిత్రికి వెక్కిళ్ళు ఆగడం లేదు. సత్యనారాయణ ఆతృత ఆపుకోలేక మెళ్ళో దండ పీక్కుంటూ, సరుకి ఏమైందో చెప్పు, తొందరగా చెప్పు అరిచాడు గట్టిగా. మన సరు చచ్చిపోయిందండి. సావిత్రి పెద్ద పెట్టున బావురుమంది. ఆ, సరు చచ్చిపోయిందా? నిర్ఘాంతపోతూ దండ తీసి పారేశాడు. ఆరోగ్యంగా తిరిగే కాలేజీ పిల్ల ఎలా అకస్మాత్తుగా చనిపోయిందా అర్థం కాక, ఇంతకీ ఎలా జరిగింది, ఎప్పుడు చచ్చిపోయింది ఆతృతగా అడిగాడు. ఇప్పుడేనండి, నిక్షేపంగా ఆఫీస్కెళ్ళి అందర్నీ పని బాగా చేయమని దులిపేసి ఇంటికొచ్చి భోంచేసిందో లేదో వాంతులు విరుచుకుపడి చచ్చిపోయింది. సావిత్రి గుండెలు బాదుకొని ఏడుస్తుంటే సత్యనారాయణ విడ్డూరంగా చూసి, పక్కింటమ్మ ఇంకా కాలేజీలో చదువుతూనే ఉంది. ఆ పిల్ల ఆఫీస్కెళ్లడమేంటి, స్టాఫ్ని దులిపేయడమేంటి, వాంతులతో చనిపోవడమేంటి అనుకోగానే హఠాత్తుగా అతనికి సరు అంటే సావిత్రి మేనమామ కూతురు సరోజ అయి ఉంటుందని జ్ఞాపకం వచ్చి, ఓహో, ఆ సరోజ గురించి చెప్పావా? అమ్మో, ఆవిడ పనిలో చండశాసనురాలు. ఆఫీసులో గెట్టిన వాళ్ళెవరూ విషప్రయోగం చేసి చంపేసుంటారు. పెద్ద డిటెక్టివ్ లెవెల్లో ఆలోచిస్తూ చెప్పాడు. అవునండి, సరు జీవితంలో పైకి ఎదిగిపోతుంటే చూడలేక కుళ్ళుతో చచ్చిపోతున్నారు. అసలు సరోజ సింగపూర్ ఫ్లైట్ దిగి వస్తున్నప్పుడు ఆ రాజాగాడు నారాయణగాడు గుడ్లు మిటకరించి చూస్తుంటే నేను అప్పుడే అనుకున్నాను, వీళ్ళిద్దరూ కలిసి ఏదో కుట్ర పన్నుతున్నారు అని. ముక్కు చేదుతూ బాధగా సావిత్రి అనేసరికి సత్యనారాయణ ఉలిక్కిపడి మళ్లీ కొంగుతున్నాడు. తనకి తెలిసి సరోజ సింగపూర్ ఫ్లైట్ ఎప్పుడు దిగలేదే. ఆ మాటకొస్తే ఎక్కితే కదా దిగడానికి. పైగా ఆమె ఆఫీస్ కొలీగ్స్ పేర్లు పెళ్ళాంకెట్లా తెలుసు? ఇంతకీ సరోజ అంటే మీ మేనమామ కూతురే కదూ అనుమానంగా అనగానే సావిత్రి మళ్లీ పెద్ద పెట్టిన రోదిస్తూ, మీరు నాకెక్కడ దొరికారండి బాబు? ప్రతిరోజు మొత్తం డైలీ సీరియల్స్ రాత్రిళ్ళు నేను నిద్రపోకుండా చూసింది చూసినట్టు చెప్తున్నా అన్నీ వినేసి ఈరోజు మీరు సరు అంటే ఎవరని అడుగుతున్నారా? ఇంతకన్నా నువ్వు ఎవరివి అని నన్ను అడుగున్నా ఇంత బాధపడకపోదును అంటూ ఇల్లెగిరిపోయేలా పెద్ద పెట్టున రోధించసాగింది. అతను నిలువు గుడ్లేసుకుని చూసి, అంటే నువ్వెంతసేపు ఏడుస్తున్నది డైలీ సీరియల్ హీరోయిన్ సరోజ చచ్చిపోయిందనా ఆశ్చర్యంగా అడిగాడు. కాక మన పక్కింటి అమ్మాయో మా మేనమామ కూతురు అనుకున్నారా? నీ ఏడుపు వాల్యూమ్ లెవెల్ చూసి అట్లాగే అనుకున్నాను. చిచి, పెళ్ళై 25 ఏళ్లైనా డైలీ మెగా సీరియల్ 30 ఏళ్ల బట్టి చూస్తున్నా మీకసలు ఏమీ అర్థం కావడం లేదు. పాపం తల్లి లేని మాధవి ఎలా బ్రతుకుతుందో, సరోజ పోయాక గౌతమ్ గతి ఏమవుతుందో అంటూ పెద్ద పెట్టున బాధపడి వెంటనే మళ్లీ నవ్వుతూ, అయినా ఏమండి, ఇప్పుడు మీరు రిటైర్ అయిపోయారుగా, రేపటి నుంచి మన ఇద్దరం ఎంచక్కా డైలీ సీరియల్స్ చూస్తూ డిస్కస్ చేసుకోవచ్చు మురిపెంగా అన్నది. సత్యనారాయణ కోపంగా చూసి, చాలు, నీ దిక్కుమాలని సీరియల్స్ చూసే కన్నా ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాను గట్టిగా అన్నాడు. వెంటనే సావిత్రి మళ్లీ మరో రౌండ్ ఏడుపు ప్రారంభించింది. చక్కగా ఎన్నో కలలు కంటూ ఈయన రిటైర్ అయ్యాక డైలీ మెగా సీరియల్స్ చూస్తూ ఎంచక్కా గడపవచ్చనుకుంటే ఇట్లా అంటాడేంటి? దేవుడా, నాకు చావు రాదా? ఇక నేను బ్రతకను. ఓ యమధర్మరాజా, నన్ను వెంటనే తీసుకుపో. ఎక్కడున్నావు తండ్రి? ఇక్కడే ఉన్నాను. యమధర్మరాజు గట్టిగా అరిచి చెప్పాడు. చిత్రగుప్తుడు తన కోసం వెతుకుతుంటే హోటల్లో కూర్చున్న యమధర్మరాజు, చిత్రగుప్త, ఇదిగో ఇక్కడ అంటూ పిలిచేసరికి గుప్తా ఆశ్చర్యంగా పరిగెత్తుకొచ్చి, ప్రభూ, మీరెక్కడున్నారా? మీకోసం అతలవితల పాతాల లోకాలన్నీ వెతికి అలసిపోయాను ఆయాసంగా చెప్పాడు. యమధర్మరాజు కోకోకోలా బాటిల్ అందించి, చిత్రగుప్త, ఒక ముఖ్యమైన వ్యక్తిని తీసుకుపోవడానికి భూమి మీదకి రాక తప్పలేదయ్యా
చెప్పాడు. ముఖ్యమైన వ్యక్తా? ఎవరు రాజా? చిత్రగుప్తుడు ఆశ్చర్యంగా అడిగాడు. మిస్టర్ గుప్తా, జాగ్రత్తగా విను. లోగడ మనం సతీ సావిత్రి అనే పతివ్రత శిరోమణి భర్త అయిన సత్యవంతుణ్ణి మన లోకానికి తీసుకుపోయే ప్రయత్నంలో విఫలమయ్యాం. ఆమె తన ప్రతిభతో భర్తని కాపాడుకుంది. ఇప్పుడు ఆ సతీ సావిత్రి కలియుగంలో సైతం సావిత్రిలా జన్మించగా ఆమె భర్త సత్యనారాయణ ఇవాళ ప్రభుత్వోద్యోగిగా రిటైర్ అయ్యాడు. అతని మనం వెంటనే తీసుకుపోవాలి. అయితే సావిత్రి తన గడుసుదనంతో మనల్ని కట్టిపడేసి సత్యనారాయణ ప్రాణాల్ని కాపాడే ప్రమాదం ఉంది. కావున ఎట్టి పరిస్థితుల్లోనూ మనం ఆమెకి పతి ప్రాణాలు తప్ప ఇంకేం వరం కోరినా ఇవ్వచ్చు. అర్థమైందా? పద, వెంటనే వెళదాం అంటూ దున్నపోతు మీదకి లంఘించి కూర్చుని గద చేతిలోకి తీసుకున్నాడు. చిత్రగుప్తుడు హడావిడి పడుతూ, ప్రభూ, సగమైనది సగమైనది అంటూ అరిచాడు. యమధర్మరాజు కోపంగా, చిత్రగుప్తా, ఇంత వివరించి చెప్పినా నీకు సగమే అర్థమైనదా? హా అంటూ అరిచాడు. చిత్రగుప్తుడు కోకోకోలా హడావిడిగా త్రాగుతూ, కాదు ప్రభూ, ఈ పానీయం త్రాగడం సగమే పూర్తయిందని చెబుతున్నాను అంటూ పూర్తిగా త్రాగేసి, ఇప్పుడు పదండి అంటూ యమధర్మరాజుని అనుసరించాడు. ఆ రోజు సావిత్రికి మహా ఉత్సాహంగా ఉంది. బెడ్రూంలోకి తొంగి చూస్తే భర్త ఏదో చదువుకుంటూ హాయిగా రేడియో వింటూ కనిపించేసరికి, ఏంటండి ఇంకా ఇక్కడే ఉన్నారు? లేవండి లేవండి హడావిడిగా అన్నది. ఆశ్చర్యంగా సత్యనారాయణ ఎక్కడికి అడిగాడు. ఇంకెక్కడికి, అవతల మెగా సీరియల్ స్టార్ట్ కాబోతుంటే చెయ్యి పట్టి లాగింది. అమ్మో, చస్తే టీవీ సీరియల్స్ చూడను, నాకొద్దు గింజుకున్నాడు. భలే వాళ్లే, మీతో కలిసి అభిమాన డైలీ సీరియల్ చూడాలని ఎంత ఉత్సాహంగా ఉన్నానో తెలుసా? పైగా ఇవాళ సీరియల్ 1,99,999వ ఎపిసోడ్లు పూర్తి చేసుకుని 2,00,000 భాగం ప్రసారం కాబోతుంది. ఏమిటి, 2,00,000 భాగమా? మోర్చ వచ్చినంత పనైంది అతనికి. అబ్బా, అంతలా ఆశ్చర్యపోతారేంటి? అసలు అనంతసాగర తరంగాల సీరియల్ 5,00,000 ఎపిసోడ్లు విజయవంతంగా కంప్లీట్ చేసుకుంది తెలుసా? విజయవంతం. సత్యనారాయణ వేళాకోళంగా నవ్వి, ఎవరు చూసినా చూడకున్నా, ఎవరెంత తిట్టుకున్నా పట్టించుకోకుండా ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు గాల్లోకి వదులుతూ 5-10 లక్షలేంటి, నా బొంద, జీవితాంతం ప్రసారం చెయ్యవచ్చు వ్యంగ్యంగా చెప్పాడు. వెంటనే సావిత్రి, అబ్బా, జీవితాంతం, ఎంత గొప్ప టైటిల్ చెప్పారండి అనగానే హాల్లోంచి గట్టిగా ఎవరో డైలీ సీరియల్ టైటిల్ సాంగ్ పాడుతున్నట్టుగా కర్ణ కఠోరమైన గొంతుతో జీవితాంతం అంతం అని ఎవరో పాడుతున్నట్టుగా వినిపించింది. అమ్మో, ఇంట్లోకెవరో ఆడదొంగ దూరింది అంటూ సత్యనారాయణ ఒక్క గెంతులో హాల్లోకి వెళ్లి చూస్తే గుంపుగా ఆడవాళ్లు. వాళ్ల మధ్య పాట పాడుతూ ఓ లావుపాటి ఆవిడ. సావిత్రి అందర్నీ సంబరంగా చూసి, రండి రండి, కరెక్ట్ టైంకొచ్చారు అని భర్తతో, ఈవిడ ఆండాలమ్మగారని మన కాలనీనే, శతసహస్ర సీరియల్ మణి అనే బిరుదు ఉంది ఈవిడికి అని ఆవిడికి భర్తని పరిచయం చేయగానే ఆండాళ్ళమ్మ మళ్లీ సీరియల్ టైటిల్ సాంగ్ అందుకుంది పరమ చండాలంగా. సావిత్రి పనికుర్రాన్ని పిలుస్తూ, వైకుంఠం, అందరికీ కాఫీలు పట్రా కేకేసింది. వెంటనే ఆండాలమ్మ టైటిల్ సాంగులా వైకుంఠం వైకుంఠం అని పాడసాగింది. సత్యనారాయణ ఆశ్చర్యంగా చెవులు గట్టిగా మూసుకుంటూ, ఈవిడికి ఇదేం జబ్బు, ఏ పేరు విన్నా చండాలంగా రాగం తీస్తోంది అని అడిగాడు. సావిత్రి నవ్వుతూ, అదే వారి డైలీ సీరియల్ స్పెషాలిటీ. సరే సరే గాని అందరూ సోఫాలో కూర్చోండి, అవతల మెగా డైలీ సీరియల్ వచ్చే టైం అవుతోంది అంటూ అందర్నీ కూర్చోబెట్టి టీవీకి కొబ్బరికాయ కొట్టి హారతి కళ్ళకద్దుకోగానే అవతల వీధి తలుపు చప్పుడైంది. సావిత్రి తలుపు తీసి చూస్తే యమధర్మరాజు. వెంటనే సావిత్రి మొహంలో రంగులు మారాయి. అప్రయత్నంగా ఆమె వికట నవ్వు నవ్వి, యమధర్మరాజా యమధర్మరాజా, మరలా నా పతి ప్రాణములు గైకొనబోవ ఏతించితివా? ఊహో అని నవ్వింది. యమధర్మరాజు కంగు తిని చూశాడు. గుప్తా, వెంటనే పాయింట్ పెట్టేసింది అని సావిత్రితో. తల్లి, పతివ్రత శిరోమణి, ఇన్ని యుగాలు గడిచాక కూడా ఈ కృతిక భాషెందుకు గాని చక్కగా తెలుగులోనే వాదించుకుందాం. నీ భర్త ప్రాణాలు తప్ప మరేదైనా వరం కోరుకో, సరేనా చెప్పాడు యమధర్మరాజు. సావిత్రి మళ్లీ నవ్వి, ఏ వరం కోరినా ఇస్తావా అడిగింది. అమ్మో, ఏ వరం పడితే ఆ వరం ఇవ్వముగాక ఇవ్వను. అప్పట్లో కొడుకుని ప్రసాదించమని కోరి తీరా సరేనంటే మొగుడు లేకుండా కొడుకెలా పుడతాడంటూ ఫిట్టింగ్ ప్రశ్న వేసి ఇరుకులో పెట్టావు. ఈసారి అలా ఒప్పుకోను. మీ ఆయన ప్రాణాలు తప్ప మరేదైనా కోరుకో. సరే అయితే మా ఆయనతో కలిసి డైలీ సీరియల్ చూసే వరం ఇవ్వండి చాలు.
వెంటనే యమధర్మరాజు తనలోనే, ఏమీ డైలీ సీరియల్, కొంపదీసి ఇందులో మరో ఫిట్టింగ్ లేదు కదా అనుకుని చిత్రగుప్తునితో, గుప్తా, ఈ డైలీ సీరియల్ సంగతేంటి అడిగాడు. గుప్తా నవ్వుతూ, అబ్బే, పెద్ద ప్రమాదం లేదు ప్రభు. భర్తతో కలిసి మెగా డైలీ సీరియల్ చూడటం పూర్తయ్యాక అతని మనం తీసుకుపోవచ్చును. చాలా తేలిగ్గా చెప్పేసరికి యమధర్మరాజు సావిత్రితో, తల్లి, నువ్వెళ్ళి మీ ఆయనతో కలిసి మెగా డైలీ సీరియల్ చూశాక అతనిని పంపుము అన్నాడు. వెంటనే సావిత్రి కుంటిగా నవ్వి, ఎక్కడికి పంపుదును అన్నది. యమధర్మరాజు బ్రుకుడి ముడిచి, సావిత్రి, ఏమి వెటకారము? సీరియల్ చూసిన వెంటనే నీ భర్తను నాతో పంపుము కోపంగా అన్నాడు. సావిత్రి ముసుముసుగా నవ్వి, పంపుదును అని లోపలికి వెళ్ళిపోయింది. కొంతసేపు గడిచాక యమధర్మరాజు, సావిత్రి, సీరియల్ అయిపోయినదా ప్రశ్నించాడు. ఇంకా కాలేదు రాజా. గంటలు నెలలు గడిచాక మళ్లీ ఆశగా, సావిత్రి, మెగా సీరియల్ ముగిసనా అడిగాడు. ఇంకనూ కాలేదు రాజా నవ్వుతూ చెప్పింది. మళ్లీ మరో 10 ఏళ్లు గడిచాక ప్రశ్నిస్తే అదే జవాబు చెప్పింది. దాంతో ఒళ్ళు మండి, సావిత్రి, ఇది ఏమి డైలీ సీరియల్, పూర్తవుటకు ఎందుకింత కాలం పట్టును కోపంగా అడిగాడు. చచ్చిపోయిన సరోజ మళ్లీ బతికింది రాజా. హా, సరోజా? ఈ సరోజ ఎవరు మధ్యలో? ఇంకెవరు రాజా? డైలీ సీరియల్లో హీరోయిన్. ఇంతకీ హీరోయిన్ మళ్లీ ఎప్పుడు చచ్చును? ఆ సీరియల్ ఇంకెప్పుడు పూర్తవును? సావిత్రి జవాబివ్వక పగలబడి నవ్వి లోపలికి వెళ్ళిపోయింది. చిత్రగుప్తుడు మెల్లిగా, ప్రభు, నాకు తెలిసి టీవీ మెగా సీరియల్స్లో ఎవరూ చావరు, కేవలం చంపెదరు రహస్యం చెప్పాడు. యమధర్మరాజు ఉలిక్కిపడి, చంపెదరా? ఎవరిని అడిగాడు. ఇంకెవరిని? చూసే ప్రేక్షకుల్ని. అవతల మన సత్యవంతుడే కాక బోలెడు మంది ఇలాగే నిత్యం నరకం చూస్తున్నారు. యమధర్మరాజు విసుగ్గా తల ఆడిస్తూ, మన లోకంలో అనుభవించాల్సిన శిక్షల్ని ఇక్కడ వీళ్లే విధించడమేంటి? దీనికి ఒక శాశ్వత పరిష్కారం ఆలోచించాలి. త్రిమూర్తులతో అర్జెంటుగా మీటింగ్ పెట్టి దృశ్య తరంగాలు గాల్లో ప్రయాణించకుండా అవరోధం కల్పించాలి. భూమి మీద నరకం అప్పటికిగాని తొలగిపోదు. పద పోదాం అంటూ దున్నపోతు మీద కూర్చోగానే జుమ్మని ఇద్దరూ అదృశ్యమైపోయారు. ఒక్కసారిగా అలారం గట్టిగా కంగుమని చెవిలో మోగగానే కునికిపాట్లు పడుతున్న సత్యనారాయణ ఉలిక్కిపడి లేచాడు. అప్పటిదాకా జరిగిందంత కళాన్ని గుర్తు చేస్తున్నట్టుగా ఛానల్స్ మారుస్తున్న అర్ధాంగి కనబడింది. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.